ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది? పండగ కదా, నీకోసమనే ఈ చీర తీసుకొచ్చాను. నా కోసం నువ్వు చీర తీసుకురావడం ఏంటి? షాప్లో చూడగానే ఈ చీర నీకు బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకొచ్చాను. ఈ చీరలో నువ్వు చాలా బాగుంటావు ఆద్య. శ్రీను, ఇలా నువ్వు నా కోసం చీర తీసుకురావడం కరెక్ట్ కాదు. నువ్విప్పుడు చారు భర్తవి. అసలు అది పెళ్ళే కాదని నేనంటుంటే చారు నా భార్య అని ఎలా అనుకోమంటావు? అనుకోవాలి శ్రీను, సమాజం అదే అంటుంది. ఈ మాట ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావడం లేదు? ఆద్య, నా పరిస్థితిని అర్థం చేసుకో. చారు నా భార్య అంటే ఆ ఆలోచనకు కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. అదంతా వదిలే, నీకోసం నేను చీర తీసుకొచ్చాను, తీసుకో. ఇది నువ్వు కట్టుకుంటే నాకు చూడాలనుంది. రాచారు, ఇదిగో శ్రీను నీకోసమే ఈ చీర తెచ్చాడు. నా కోసం తీసుకొస్తే నాకివ్వాలి గాని నీకివ్వడం ఏంటి? అంటే అది నీకిస్తే నచ్చుతుందో లేదో అని నన్ను చూసి ఇవ్వమంటున్నాడు. షాప్లో ఈ చీర చూడగానే నీకైతే బాగుంటుంది అనిపించి తీసుకున్నాడంట. ఈ చీర నువ్వు కట్టుకుంటే చూడాలనుందంట. వెంటనే వెళ్ళి ఈ చీర కట్టుకొని శ్రీనుకి చూపించు. చూడు, నీకు చాలా బాగుంటుంది. ఎంత బాగుందో. బయటపడడం లేదు కానీ శ్రీనుకు నువ్వంటే చాలా ఇష్టం. లేదంటే నీకోసం ఇంత మంచి చీర తీసుకొస్తాడా? వెళ్ళి కట్టుకుని కనిపించు. శ్రీను చాలా ఆనందపడతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.